Stunning, and this is like 6 o'clock. And at 6:15, this guy was jerking off right at the cycle track. సారీ గైస్, ఇంతకుముందు పెట్టిన వీడియోలో సరిగ్గా చూసుకోకుండా వీడియో పెట్టినా. అయితే మొత్తం స్టోరీ ఇప్పుడే తెలిసింది నాకు కూడా. అయితే మేము మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఎవడో తెలియనోడు ఏం చేసిండంటే, మేము ముందు షార్ట్స్ ఓపెన్ చేసి ఆమె ముంగటనే హ్యాండ్ వేసుకుంటున్నట. ఈమె చూస్తూ హ్యాండ్ వేసుకుంటున్నట. సడన్గా మేము భయపడి ఫోన్ తీసి మేము రికార్డ్ చేసే టైంలో వాడు షార్ట్స్ వేసుకొని వెళ్ళిపోయినట్ట, రిటర్న్ తిరిగి వెళ్ళిపోయినట్ట. ఫేస్ క్లియర్గా కనిపించలేదు. ఒక 5 సెకండ్స్ ముందు ఒక ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉంటే వాడు కనిపించడం నాకు క్లియర్గా అని చెప్పి ఈమె వీడియో పెట్టింది అన్నమాట. ఈమె వీడియో పెట్టంగానే చాలామంది అమ్మాయిలే, ఆడవాళ్ళే పెడుతున్నారు. ఏంటంటే నువ్వు మంచిగా డ్రెస్ వేసుకో, ఫస్ట్ నువ్వు డ్రెస్ వేసుకుంటే ఇట్లాంటివి జరగవు కదా అని చెప్పి. అరే ఇలా సుల్లి మార్నింగ్ వాక్కి ఏమన్నా ఎవడన్నా శారీ కట్టుకొని పట్టులంగా కట్టుకొని వెళ్తారా? అయినా ఏంది అంటే వేరే డ్రెస్ వేసుకుంటే ఏంది, వచ్చి వాడు ఏమన్నా చేస్తారా? నాకు అర్థం కాదు నిజంగా. ఆమె పెట్టిన వీడియో పెట్టంగానే కింద కామెంట్లు చూస్తే నాకు మెంటల్ వచ్చేసింది. ఒక్కొక్కటి గలీజ్గా నింజా గలీజ్గా ఎట్లా కామెంట్ పెడతారు. ఇది చాలా చాలా తప్పు. ఆమె ఏదైతే చేసిందో బ్రేవ్ గర్ల్, నిజంగా చాలా మంచి పని చేసింది. వీడియో చేయడం చాలా కరెక్ట్ పని. ఇంకా ఆమె ఇంకేం చేస్తుంది ఆ టైంలో? ఆమె వెళ్ళి అటాక్ చేయలేదు, ఏం చేయలేదు. ఆమె చేసింది కరెక్ట్. ఎంతకుముందు ఎవడో అదే సైకిల్ ట్రాక్లో ఎవడో కర్మకాండాలు చేసుకోరంట. అంటే ఎవడో చచ్చిపోతే పోయి ఆడ కర్మకాండాలు, పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు, లేకపోతే ఇంకా అదే ట్రాక్లో పడుకొని పిల్లల్ని కూడా తీస్తారు మనోళ్ళు. ఎవడు ఇంకా ప్రశ్నించేటోడు లేకపోతే. సో ఆమె ఏదైతే చేసిందో నాకు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఎవరైతే ఆమె గురించి కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి, తప్పు అనిపించిన కామెంట్ చేయండి, ఏమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.